గూడూరు పట్టణంలో పారిశుద్ధ్యాన్ని నిర్మూలించేందుకు ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ తీసుకుంటున్నారు. పట్టణ ప్రజలను వ్యాధుల నుంచి దూరం చేసేందుకు చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ యుద్ధ ప్రాతిపదికన ఫాగింగ్ మిషన్తో దోమలు నివారించేందుకు మందును స్ప్రే చేయిస్తున్నారు. స్వచ్ఛ గూడూరు కోసం పట్టణ ప్రథమ పౌరురాలు మరియు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ అవిరళ కృషి చేస్తున్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాధుల బారి నుంచి ప్రజల్ని కాపాడేందుకు వార్డుల్లో ఆమె కలియ తిరుగుతున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పారిశుద్ధ సిబ్బందితో ఎప్పటికప్పుడు చెత్త దిబ్బలను తరలించేలా చొరవ తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. అనునిత్యం అధికారులు పారిశుద్ధ్య సిబ్బందితో పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ పారిశుద్ధ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నారు. చాలా కాలం తరువాత పట్టణంలో ఫాగింగ్ మిషన్తో దోమలు నివారించేందుకు మందును స్ప్రే చేయడం చోటు చేసుకుంది. ఇందుకోసం సిబ్బందికి ఫాగింగ్ మిషన్పై అవగాహన కలిగించారు. గత 2 రోజులుగా పట్టణంలోని ప్రాంతాల్లో ఫాగింగ్ మిషన్తో మందును స్ప్రే చేస్తున్నారు. దీంతో దోమలు వృద్ధి చెందే అవకాశాలు లేవు. ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తడిపొడి చెత్తను వీధుల్లో పారివేయకుండా చెత్త కుండీల్లోనే వేయాలి. వర్షాలు కురిస్తే వీధుల్లోని చెత్తా చెదారాలతో వ్యాధులు సంక్రమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పురపాలక సంఘంతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛ గూడూరుకు సహకరించాల్సి ఉంది. ఈ గూడూరులో విపరీతంగా విషారాలు ఎక్కడ పెట్టిన దోమలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మన చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు గూడూరులో వార్డు ప్రతి రోజు ఈ దోమల మందు స్ప్రే చేస్తున్నాము. దీన్ని మన చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు రోజుకి 4 వార్డులు ఏదో 8 వార్డులు కానీ కొట్టిస్తున్నాం. సీజనల్ డిసీజెస్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి దానిలో ఈ దోమల వలన ఎక్కువ డిసీజ్ వస్తున్నాయి కాబట్టి చాలా జ్వరంతో కూడా చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి ఈ దోమలను నిర్మూలించే దాంట్లో భాగంగా అంటే ఈ బ్లైటెక్స్ అది కూడా స్ప్రే చేస్తున్నారు. దానికి తోడు మళ్ళీ ఈరోజు ఈ ఫాగింగ్ మిషన్ కూడా తెప్పించారు దోమలను నివారించేదానికి. అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరిస్తేనే మనము ఏదైనా సక్సెస్ఫుల్గా విజయాన్ని సాధించగలము. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో మురుగు లేకుండా ఈ నీళ్లు అక్కడ నిలబడకుండా శ్రద్ధ తీసుకుంటే డెఫినెట్గా మనం ఈ దోమల్ని నివారించవచ్చు. అందరూ సహకరించి గూడూరులో ఆరోగ్యవంతమైన గూడూరుని చేయాలని ప్రజలందరూ మనము ఒక జబ్బు వచ్చిన తర్వాత చర్య తీసుకునే దానికంటే ముందుగానే రోగం రాకుండానే నివారణ చర్యలు తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ఫాగింగ్ మిషన్ అవి కూడా తెప్పించడం జరిగింది. రేపటి నుంచి ఈ ఆయిల్ బాల్స్ వదలటము, తర్వాత ఈ కాలువలంతా కూడా మందు స్ప్రే చేయించడం.